చతుర్థః పాఠः సూక్తి ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీః. ప్రయత్నశీలుడై సింహము వలె పరాక్రమి అయిన పురుషుని వద్దకు ఐశ్వర్యము వచ్చి చేరును. వ్యవహారిక శబ్దాలు: శరీర అవయవాలు: వెంట్రుక, కేశః, చెంప, చెక్కిలి, కపోలః, పెదవి, ఓష్ఠః, పన్ను, దంతః, చెవి, కర్ణః, కంఠము, కంఠః, భుజము, స్కందః, బాహువు, భుజః, చెయ్యి, హస్తః, గోరు, నఖం, పాదము, పాదః, తొడ, ఊరుః, ముక్కు, నాసిక, నాలుక, జిహ్వ, పిక్క, జంఘ, వ్రేలు, అంగుళి, తల, మస్తకము, నుదురు, లలాటం, కన్ను, నేత్రం, నోరు, ముఖం, ముఖము, వదనం, రొమ్ము, ఛాతీ, వక్షస్థలం, రక్తము, రక్తం, రుధిరం, మోకాలు, జాను, చర్మము, చర్మ. ప్రహేళిక: పురుషః కీదృశో వేత్తి ప్రాయేణ సకలాః కళాః మధ్యవర్ణద్వయం త్యక్త్వా బ్రూహి కః స్యాత్ సురాలయః. అన్ని రకాల కళలను తెలిసినవాడు నాగరిక. ఆ శబ్దంలో మధ్యలో 2 అక్షరాలు తీసేస్తే నాకా ఉంటుంది. నాకా అంటే స్వర్గం. హరః పాపాని హరతాత్ శివో దత్తాం సదాశివం న జానామీతి నో బ్రూయాత్ సర్వజ్ఞ పదభాగ్యతః. హరుడు పాపములను హరించుగాక, శివుడు సదా మంగళమును కలిగించుగాక. భక్తుని విషయం తనకు తెలియదని చెప్పజాలడు, ఎందుకంటే శివుడు సర్వజ్ఞుడు. ఆసన్నాయ సుదూరాయ గుప్తాయ ప్రగటాత్మనే సులభాయాతి దుర్గాయ నమశ్చిత్రాయ శంభవే. శంభుడు ఒకప్పుడు దగ్గరగాను, ఒకప్పుడు దూరముగాను, ఒకప్పుడు గుప్తముగాను, ఒకప్పుడు ప్రగటముగాను, కొందరికి సులభముగాను, కొందరికి దుర్లభముగాను కనపడతాడు. ఇలా విచిత్ర రూపాలు కలిగిన శంభునకు నమస్కారము. సంస్కృత వాంగ్మయ పరిచయం. శ్రీమద్ రామాయణం. రామాయణము రచించిన కవి వాల్మీకి. రామాయణంలో మొత్తం 7 కాండలు ఉన్నాయి. అవి బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, కిష్కింధాకాండము, సుందరకాండము, యుద్ధకాండము, ఉత్తరకాండము. రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. రామాయణము ఆది కావ్యం. శ్రీరాముని చరిత్రను ఆదికవి వాల్మీకి 7 కాండాల్లో వివరించారు. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం ఆపథానంతు గచ్చంతం సోదరోపి విముంచతి. న్యాయ మార్గాన్ని అనుసరించేవాడికి జంతువులు కూడా సహాయం చేస్తాయి. తప్పుదారిలో నడిచేవాడికి సోదరుడు కూడా వదిలిపెడతాడు. శ్రీరాముడు న్యాయ మార్గాన్ని అనుసరించాడు. అతనికి కోతులు, పక్షులు కూడా సహాయం చేశాయి. తప్పు చేసిన రావణాసుడిని అతని తమ్ముడైన విభీషణుడు కూడా వదిలివేశాడు. సుభాషితం. సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం కాయః పరహితే యస్య కలిస్తస్య కరోతి కిం. ఎవడి మనసు కరుణతో కూడి ఉంటుందో, మాట సత్యంతో శోభించి ఉంటుందో, శరీరం ఇంకొకరికి ఉపకరిస్తుందో వారిని కలిపురుషుడు ఏమి చేయగలడు?